హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. లేటెస్ట్ గా ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ సుమారు 41,000 ABPM BPM అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. వీటికి మనము ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు మనకి కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, అలాగే కొంత ఇన్ఫర్మేషన్ కూడా రెడీగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేసేటప్పుడు ఏదైనా సమాచారం కావాలనుకుంటే మాక్సిమం 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలానే ఫోటో డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొద్ది సమాచారం మనము దగ్గర పెట్టుకుంటేనే అప్లికేషన్ అనేది ఎర్రర్ రాకుండా వెంటనే చాలా సులువుగా అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో నేను మీకు ఈ వీడియోలో ఏ డాక్యుమెంట్స్, ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ముందుగా గ్యాదర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలనేది మీకు క్లియర్ గా తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే క్రమంలో మీ 10th క్లాస్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో అందులో ఒక నేమ్ ఉంటుంది కదా, మీ నేమ్, అలాగే మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ కూడా ఉంటుంది. మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరి అనమాట. 10th క్లాస్ సర్టిఫికేట్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి దగ్గర పెట్టుకోండి. సో మీరు ఫోటో సిగ్నేచర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. కావలసిన సైజుల్లో ఉండాలి. సో ఆ సైజులు ఏంటి, మెజర్మెంట్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫోటోకి ఎంత మెజర్మెంట్ ఉండాలి, సిగ్నేచర్ కి ఎంత మెజర్మెంట్ ఉండాలి, ఈ విధంగా అయితే మనము అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు లో ఉన్నటువంటి అడ్రస్ ఇవ్వాలి. కాబట్టి సో ఆధార్ కార్డు కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. ఆధార్ నంబర్ ఇస్తాం కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ లో మనకి మార్క్స్ ఉంటాయి కదా. సో ఓల్డ్ స్టూడెంట్ అంటే మార్క్స్ ఉంటాయి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనకి గ్రేడ్ పాయింట్స్ వచ్చినాయి కదా. సో ఆ డీటెయిల్స్ ని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ అనమాట. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ ని దగ్గర పెట్టుకోవడమే కాకుండా కరెక్ట్ గా మీరు సబ్జెక్ట్ కి సంబంధించి ఏవైతే గ్రేడ్ పాయింట్స్, ఏవైతే మార్క్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి అంటే ఆఖరుగా పోస్ట్ డీటెయిల్స్ ని ముందుగా ఒక ఆర్డర్ లో రాసుకుని అయితే దగ్గర పెట్టుకోవాలి. మీ ఏరియాకి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో వేకెన్సీ ఉన్నటువంటి BPM, ABPM ప్రిఫరెన్సెస్ మీరు రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ స్టార్టింగ్ లో ఉంటుంది, ఆ తర్వాత తెలంగాణ, ఇంకా వేరే వేరే స్టేట్లు ఉంటాయి అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి డివిజన్ ఏంటి, అమలాపురం డివిజన్ లో ఐనివెల్లి బ్రాంచ్ ఆఫీసు, ఐనివెల్లి లంక, అమలాపురం బస్ కాంప్లెక్స్, SO సో సబ్ పోస్ట్ ఆఫీస్. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, కమ్యూనిటీ, UR కమ్యూనిటీ, ఆ సెటెన్ విలేజ్ కి సంబంధించి, సో పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి వేకెంట్ ఉన్నదన్నమాట. మీ కమ్యూనిటీని బట్టి మీరు ఇక్కడ ఈ పోస్ట్ అలొకేషన్ చూసుకోవాలన్నమాట. ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఒకవేళ అమలాపురం దగ్గరలో వాళ్ళు అయితే కనుక, సో అమలాపురం డివిజన్ లో ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత ఇక్కడ అమలాపురం తాలూకా బస్ కాంప్లెక్స్ దగ్గర SO సబ్ పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత, సో అక్కడ ఉన్నటువంటి ఏ పోస్ట్ ఖాళీ ఉంది అంటే BPM UR లో మనకి, సో అమలాపురం బస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి సో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో గానీ లేదా సబ్ పోస్ట్ ఆఫీస్ లో గానీ మనకి ఖాళీ ఉన్నదనమాట. సో మీరు UR అయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ పోస్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. UR అయితే ఒకవేళ EWS అయితే EWS కు సంబంధించి ABPM, అలా మీ కమ్యూనిటీని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ ప్రిఫరెన్స్. సో ఈ విధంగా మనము మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ పోస్ట్ ఆఫీస్ లో సో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో అని మీరు ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆన్లైన్ లో పోస్టల్ BPM, ABPM పోస్టులకి అప్లై చేసినప్పుడు దగ్గర ఉంచుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలానే డాక్యుమెంట్స్ యొక్క వివరాలు అయితే. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.